వెల్కమ్ టు యువర్ టీవీ స్పెషల్ చిట్ చాట్. ఈరోజు మన కార్యక్రమంలో ఉన్నారు కెమెరామ్యాన్ రామ్ ప్రసాద్ గారు. హాయ్ అండి, వెల్కమ్ టు యువర్ టీవీ స్పెషల్ చిట్ చాట్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్గా ఉన్నాను. ఫెంటాస్టిక్గా ఉన్నారా? ఫుల్ జోష్లో ఉన్నారా? జోష్లో ఉన్నాను. సో సప్తగిరి ఎక్స్ప్రెస్ కూడా మంచి హిట్ టాక్తో ఉంది కాబట్టి ఆబ్వియస్గా జోష్గానే ఉంటారు. యా. సో ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 24 years అయిపోతుంది. మీరు అంటే మీ కెరియర్ స్టార్ట్ చేసి 24 years అయిపోతుంది. సో ప్రతి ఒక్క కొత్త డైరెక్టర్, పెద్ద డైరెక్టర్లు ఎలాగో రామ్ ప్రసాద్ గారు అంటే తెలుసు వాళ్ళకి, ఏదైనా మంచి మూవీ తీయాలనుకుంటే టక్కున మిమ్మల్ని సంప్రదిస్తారు. కొత్తగా వచ్చే అప్కమింగ్ డైరెక్టర్లు కూడా మీ పేరే చెప్పడానికి కారణం ఏంటి? డెఫినెట్గా నేను కొంచెం కంఫర్టబుల్గా ఉంటాను. కంఫర్టబుల్గా ఉంటారు అంటే చెప్పిన మాట వింటూ చక్కగా చెప్పిన మాట వింటాను మామూలుగా. కాకపోతే ఏంటంటే మా గురుగారు విఎస్ఆర్ స్వామి గారు, ఆయన కూడా ఏంటంటే ఆయన పద్ధతి కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఆయన దగ్గర నుంచి అలాంటివన్నీ బాగా నేర్చుకున్నాం మేము. ఎందుకంటే డైరెక్టర్ కంఫర్టబుల్గా ఉంటాం. తర్వాత స్క్రిప్ట్ని విని చక్కగా డైజెస్ట్ చేసుకుని చేయటం, సమ్వేర్ డెఫినెట్గా కంఫర్ట్నెస్ ఉంటుంది. సో మీ గురువుగారి దగ్గర నుంచి ఆ హంబుల్ నేచర్ అవన్నీ నేర్చుకొని అదే ఫాలో అవుతూ వచ్చారనమాట మీరు. సో బేసిక్గా ఒక మూవీకి కెమెరామ్యాన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన తీసే ప్రతి ఒక్క షాట్ కూడా డైరెక్టర్ ఎంత మంచి కథ తీసుకొచ్చినా సరే ఆ చూపించేదంతా కెమెరామ్యాన్ చేతిలోనే ఉంటుంది, కెమెరాలోనే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చి కెమెరామ్యాన్ స్టోరీ వింటున్నారా, వినట్లేదా? వాళ్ళ వర్క్ స్టైల్ ఎలా ఉంది? డెఫినెట్గా వింటున్నారండి, డెఫినెట్గా వింటున్నారు. దానికి తగ్గట్టుగా ఎవరి పార్టిసిపేషన్ తగ్గట్టుగా చేస్తున్నారు. డెఫినెట్గా వినటం అంటే కొంతమందికి కుదరచ్చు, కొంతమందికి కుదరకపోవచ్చు, అట్లా ఉంటుంది. మోస్ట్లీ వింటున్నారు. మోస్ట్లీ అందరూ కూడా మోస్ట్లీ వింటున్నారంటే కొంతమంది వినట్లేదని. అదే యా, మీరు అన్నట్టుగా ఏంటంటే స్టోరీ వింటేనే బాగుంటుంది వాళ్ళకి కూడా. డెఫినెట్గా స్టోరీ విని దాంట్లో ఇన్వాల్వ్ అయితేనే మనకు కూడా ఆల్మోస్ట్ కెమెరామెన్ అనేవాడు ఆల్మోస్ట్ డైరెక్టర్ రేంజ్లో థింక్ చేస్తేనే, ఇద్దరు బ్లెండ్ అయి చేస్తేనే కరెక్ట్ బాగుంటుంది, అవుట్పుట్ మంచిగా వస్తుంది. యా. సో బేసిక్గా డైరెక్టర్ మాట కెమెరామ్యాన్ వినకపోతే ఆ డైరెక్టర్ మూవీలో నెక్స్ట్ ఆ కెమెరామ్యాన్ ఉండడు అనేది వింటూ ఉంటాం. అది నిజమేనా అండి? అలాగా వినకపోవడం అనేది అది మళ్ళీ అది మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. వింటారు గ్యారంటీగా, ఇద్దరు విని ఒకరినొకరు అర్థం చేసుకుని చేస్తేనే ఆ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. నాట్ ఓన్లీ డైరెక్టర్, అన్ని క్రాఫ్ట్స్ కంబైన్డ్ అయ్యి మిక్స్ అయి చేయాలి. మిక్స్ అయి చేస్తేనే క్వాలిటీ ఉంటుంది సినిమా. ఇట్ ఈస్ నాట్ వన్ మ్యాన్ షో. మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా? నాకు మోస్ట్లీ నా డైరెక్టర్స్ అందరూ కంఫర్టబుల్గానే ఉంటారు, నాతో చాలా కంఫర్టబుల్గా ఉంటారు. వాళ్ళు చెప్పేది నేను అర్థం చేసుకోవడం, వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్ మేము ఇవ్వటం, మేబీ అలాంటి కంఫర్ట్నెస్ ఎక్కువ ఉండటం వల్ల నేను ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫస్ట్ పిక్చర్ డైరెక్టర్స్ ఎక్కువ చేశాను నేను. సో మీ ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎలాంటి చేంజెస్ చూస్తున్నారు? టెక్నికల్ పరంగా కానివ్వండి, డైరెక్టర్స్ విషయంలో, ఆర్టిస్టుల విషయంలో, ఎనీథింగ్, ఏ విషయంలో అయినా సరే ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? డెఫినెట్గా వ్యాస్ట్ చేంజ్. మేము చేసినప్పుడు ఫిల్మ్ ఫార్మాట్ ఉండేది, దాని తర్వాత ఇప్పుడు డిజిటల్ ఫార్మాట్కి వచ్చింది. అలాగే టెక్నికల్ వైజ్గా బోల్డ్ మార్పులు, మేబీ లైటింగ్స్ కానీ లేకపోతే హైలీ టెక్నికల్ థింగ్స్ ఇవన్నీ. అంతకుముందు ఎలా ఉండేదంటే కొన్ని యాంగిల్స్ మనం తీయలేకపోయేవాళ్ళం, ఇప్పుడు మోస్ట్లీ అన్ని యాంగిల్స్ తీయగలుగుతున్నాం. ఇట్స్ డెఫినెట్గా బిగ్గెస్ట్ చేంజ్. అప్పట్లో కొంచెం బాగా కష్టం ఎక్కువ ఉండేది అనుకుంటా, ఇప్పుడు కాస్త తగ్గింది అనుకోవచ్చా? కష్టం ఎప్పుడు ఉందండి. కష్టం అనేది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అంటే టెక్నాలజీ మారుతున్న కొద్దీ కాంప్లికేషన్స్ పెరుగుతూ వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా మనం బ్లెండ్ అవ్వాలి, యాక్చువల్గా అప్డేట్ అవ్వడం. దట్స్ మీన్స్ అప్డేట్ అవుతూ ఉంటే డెఫినెట్గా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్ పెరగటం, మేబీ సాఫ్ట్ లైటింగ్స్, అవన్నీ ఎక్కువ ఆప్షన్స్ వచ్చాయి. పని ఒత్తిడి, పని స్ట్రెస్ అయితే ఎప్పుడు కెమెరామ్యాన్కి ఒకలాగే ఉంటుంది. సో టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది కాబట్టి పని ఈజీ అయిపోయింది అనడానికి అయితే లేదు. పని ఎంజాయ్ చేస్తూ ఉంటాయి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. ఎంత పెద్ద పని అయినా డెఫినెట్గా. అప్పట్లో పాట్లే గారి దగ్గర నుంచి వాళ్ళు ముందు పొద్దుటే సెట్స్కి వచ్చేవాళ్ళు, లైటింగ్ చేసేవాళ్ళు, ఆ దుమ్ములోనే లైటింగ్ చేసేవాళ్ళు, అలాగే చాలా కష్టపడేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే డెఫినెట్గా ఇంకొక రకంగా, మేబీ ఇంకా ఎక్కువ లైట్స్ పెరగటం కానీ, కెమెరాస్ పెరగటం కానీ, హ్యూజ్ సేమ్ థింగ్ అట్లాగే ఉంది. బట్ మారింది, పొజిషన్స్ మారింది, మోడర్నేట్ అయింది, అంతే తప్ప ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంది. సో మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్లో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఓయ్ బాబాయ్,
అలా ఏం లేదండి. యాక్చువల్గా అందరూ నేను అని చెప్తారు. అందరూ అలా అని కాకుండా చెప్పకుండా కొంతమంది డైరెక్టర్స్తో నేను చాలా కంఫర్టబుల్గా పనిచేశాను. ఎందుకంటే వాళ్ళు బేసిక్గానే ఫ్రెండ్లీగా ఉండే డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు. మేబీ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ అండి. మా వివి వినాయక్తో పనిచేశాను, తర్వాత శ్రీను వైట్లతో పనిచేశాను. ఆ జోనర్కి తగ్గట్టుగా వాళ్ళు ఆ టైంలో కంఫర్టబుల్గానే ఉండేవాళ్ళు. 100% నాకు తెలిసి రాజమౌళి గారితో వర్క్ చేశాను. ఈజ్ వెరీ గుడ్, నైస్, కంఫర్టబుల్ డైరెక్టర్. కెమెరామెన్కి ఏం కావాలి అనే కెమెరామెన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా థింక్ చేస్తారు వాళ్ళు. డెఫినెట్గా అది మోడర్నేట్గా ఉంటుంది. నాకు రాజమౌళి గారితో చాలా కంఫర్టబుల్గా ఉండేది. అలాగే వివి వినాయక్, చాలామంది ఉన్న వంశీపాటిపల్లి, హరిశంకర్, అందరూ కంఫర్టబుల్. సో అందరు లిస్ట్ చెప్పేశారు, ఆల్మోస్ట్ ఆయన వర్క్ చేసిన వాళ్ళు అందరు లిస్ట్ చెప్పేశారు. లేదండి, 90% చెప్పలేదు. ఇంకా 90% చెప్పలేదా? మీరు ఆల్మోస్ట్ చెప్పేశారు అనుకుంటున్నాను నేను. ఫైన్ అండి. సో మీ ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ దాని గురించి చెప్పండి. లేదండి, నేను యాక్చువల్గా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశాను చెన్నైలో 1986 అనుకుంటాను. దాని తర్వాత విఎస్ఆర్ స్వామి గారని మా గురుగారు, ఆయన దగ్గర ఒక 8-7 ఇయర్స్ వర్క్ చేశాను. దాని తర్వాత ఇండిపెండెంట్ కెమెరామెన్. కానీ నాకు ఎప్పుడు కెమెరామెన్ అవగానే ఏదో ఏదో ఇదే ఫస్ట్ టైం అనేది లేదు. నేను ఆల్రెడీ చేస్తున్నట్టే ఫీల్ అయ్యేవాడిని, కాన్ఫిడెంట్గా ఉండేవాడిని. అది మేబీ ఐ థింక్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఇన్ దట్. టెన్షన్ పట్టడం కానీ భయపడడం ఏమీ లేదు. హ్యాపీగా ఫస్ట్ ఇట్లా చేయాలి, ఇట్లా ఏది ఎంతసేపు ఎలా ఆలోచన ఉండేదంటే ఇది ఇంకా ఎంత బెటర్గా తీస్తే బెటరు అనే థాట్లోనే ఉండేవాడు. ఆ భయానికి స్కోపే రాలే ఇప్పుడు. ఓకే. సో ఏది చెప్పినా సరే ఛాలెంజింగ్గా తీసుకునేవాడు అనమాట. దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది, ఏ యాంగిల్స్లో షూట్ చేస్తే బాగుంటుంది అని ఆలోచించేవాడు. ఒక్కొక్కసారి డెఫినెట్గా ఎక్కడో ఒక చోట ఏమన్నా మనకి ఇంకా ఎక్విప్మెంట్ బెటర్గా ఉంటే బాగుంటుందా అనిపిస్తూ ఉండేది. బట్ మ్యాక్సిమం ట్యాకిల్ చేసేసామండి. ఓకే, వెరీ నైస్ అండి. సో మీరు హీరోయిన్స్ని చాలా అందంగా చూపిస్తారని మాకు తెలుసు. అంత అందంగా చూపించడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదండి, డెఫినెట్గా హీరోయిన్ అనే అమ్మాయి అందంగా ఉండాలి, హీరో మ్యాన్లీగా ఉండాలి. ఈ 2 థాట్స్ బ్రెయిన్లో పెట్టుకుంటాను. ఎందుకంటే మా హీరోయిన్ అందంగా నేచురల్గా అందంగా కనిపిస్తేనే కదా జనం. కానీ మీ మూవీస్లో మీకు ప్రత్యేకత అనమాట, హీరోయిన్స్ని బాగా అందంగా చూపిస్తారు అని. డెఫినెట్గా నేను చాలామంది అంటుంటారు బాగా తీస్తారని. బట్ నాకు పోర్ట్రేటింగ్ బాగా ఇష్టం. పోర్ట్రేటింగ్లో కొంచెం స్పెషలైజేషన్ చేశాను. దాంట్లో మోడలింగ్ ఫోటోగ్రఫీ చేసేవాడిని. దానికి బాగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి హీరోయిన్స్ని బాగా తీయటం జరుగుతుంది. ఓకే. సో మీరు అలా అందంగా చూపించిన హీరోయిన్స్లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అందంగా చూపించారు, నేను ఆల్మోస్ట్ అందరినీ చూపించారు. సేమ్ మళ్ళీ అలాగే చెప్తున్నారు, తప్పించుకో. తమన్నా ఒక అమ్మాయి బాగా పోర్ట్రేట్ చేయగలిగాను. రెబెల్లో చేశారు, తమన్నా. దానికి ముందు కూడా నేను తమన్నా తోటి ఫస్ట్ టైం ఊసరవెల్లిలో సాంగ్స్ చేశాను. యూరోప్లో ఉండేది నిహారిక అనే సాంగ్ నేను తీశాను. ఆ సాంగ్లో ఫస్ట్ టైం అమ్మని మీట్ అయ్యాను. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కలర్ షీ హస్. అది ఛాలెంజింగ్ ఫర్ కెమెరామెన్. అంటే బ్లాక్ని వైట్ని డీల్ చేయడం అంటే కెమెరామెన్ కొంచెం టఫెస్ట్ టాస్క్. వితౌట్ లైట్లో షూట్ చేయాలి. సో పక్కన డార్క్ షేడ్ ఉన్న ఆర్టిస్టులు ఉంటారు, ఈ అమ్మాయి ఏమో మ్యాక్సిమం కలర్ ఉంటుంది. సో ఫస్ట్ ఆ అమ్మాయిని ట్యాకిల్ చేయడంలో డెఫినెట్గా అది మంచి బ్యూటిఫుల్గా తీశాను అనిపించింది, నాకు బాగా తీశాను. తర్వాత శృతి హాసన్, షీ ఈజ్ ఫ్యాంటాస్టిక్ ఇన్ మేకప్, చాలా బాగా చేసుకుంటుంది. తర్వాత రీసెంట్గా రజీనా కసాంట్రా తోటి, ఆల్ ప్రటీ గుడ్ లుకింగ్ గర్ల్. డెఫినెట్గా వాళ్ళు బాగుంటారు, మేము కూడా వాళ్ళు ఎలా బాగుంటారు, మిమ్మల్ని వాళ్ళు ఇంకొంచెం అందంగా చూపించడంలో మీరు ముందుంటారు. యా. సో ఇండస్ట్రీకి అప్కమింగ్గా వచ్చే కెమెరామ్యాన్స్కి ఏం చెప్తారు మీరు? అప్కమింగ్ వచ్చే కెమెరామెన్స్కి డెఫినెట్గా దేర్ ఆల్ ఎడ్యుకేట్ అయ్యి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఏదైనా తెలుసుకొని అప్పటికప్పుడే అలా వచ్చేయకుండా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ద్వారా రాగలిగితే ఎనీథింగ్, లైక్ ఇప్పుడు నేనైతే కార్ డ్రైవింగ్ కూడా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను. సో ఎవ్రీథింగ్ మన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకుని రాగలిగితే అది డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్కి, అంటే ఇప్పుడు ఉన్న స్టేజ్ కంటే అడ్వాన్స్ స్టేజ్. ఇంతకుముందు ఏమయ్యేదంటే 10 yearsకి ఒక చేంజ్ వచ్చేది. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్కి రావడానికి
మ్యాక్సిమం 1 డికేడ్ పట్టేది. దాని తర్వాత డిజిటల్కి రావడానికి ఇంకొక 20 years పట్టింది. మేబీ సినిమాస్కోప్ నుంచి 35 to సినిమాస్కోప్ కానీ, సినిమాస్కోప్ నుంచి 70 mm కానీ చాలా గ్యాప్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఆ గ్యాప్ లేదు, చాలా ఎవ్రీ ఇయర్ కీప్ చేంజింగ్. సో అది ఎట్లా మనం దాన్ని డిఫీట్ చేయాలంటే ఎడ్యుకేషన్ ద్వారా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు చేసి అప్డేట్ చేసుకుంటే డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ 24 yearsలో మీరు ఏదైనా సీన్ గురించి డైరెక్టర్ మీకు ఆల్రెడీ ఈ షాట్ని ఇలాగే తీయాలి, కెమెరా ఈ యాంగిల్లోనే ఉండాలి, ఇలాగే షూట్ చేయాలి అన్నప్పుడు అది రాంగ్, అతను చెప్తుంది రాంగ్ అనే విషయం మీకు తెలుసు, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, చేస్తే ఆయన ఏమనుకుంటారని ఇబ్బంది పడుతున్నారు, అలా అని చెప్పి మీ దాన్ని మీరు చెప్పకుండా ఉండలేకపోతున్నారు, చెప్పాలి, చెప్తే మీరు చెప్పినట్టుగా షూట్ చేస్తే ఆ షాట్ ఇంకా బాగా వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా? పేర్లు చెప్పకపోయినా పర్వాలేదు, డెఫినెట్గా అదేం ఏమవుతుందంటే అండి, జనరల్గా సీన్ నేరేట్ చేసేటప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటారు. ఫిక్స్ అయ్యి మాకు చెప్పడం జరుగుతుంది, ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం, అట్లా చేద్దాం అనుకుంటున్నాం. అది డెఫినెట్గా మేము కన్విన్స్ అయితే డెఫినెట్గా వాళ్ళని మేము ఇంకా ఎలివేట్ చేసి బెటర్గా తీయాలని ట్రై చేస్తాం. డెఫినెట్గా అది దాంట్లో సక్సెస్ అవుతాం. అలా కాకుండా ఎప్పుడైనా ఉందంటే డెఫినెట్గా అది డిస్కస్ చేస్తాం, ఇలా ఇలా ఉంది, ఇలా ఉంది. డెఫినెట్గా నా డైరెక్టర్స్ అందరూ కూడా, నేను ఇప్పటిదాకా చేసిన డైరెక్టర్స్ కానీ అందరూ కూడా కన్విన్స్ అయిన వాళ్ళే, ఇది బెటర్గా ఉంటుందేమో ఒకసారి చూద్దామండి అంటే మనం ఆపోజిట్గా చెప్పకుండా ఏదైనా కూడా ఇట్ ఈస్ ఇద్దరు కలిసి చేసే పని. మన ఒక డైరెక్టర్, ఒక కెమెరామెన్, ఒక టీం అందరూ ఒక ఇమేజ్ని ఒక స్క్రీన్ మీద చూపించేటప్పుడు మనం కన్విన్స్ చేయాలి ఆడియన్స్ని. సో ఆ కన్విన్స్ చేసేటప్పుడు ఇద్దరు డిస్కస్ చేయగలిగితే 100% బెటర్ క్వాలిటీ వస్తుంది. సో అలా నా డైరెక్టర్స్ అంటే మీరు చెప్పిన సీన్ ఇది బాగాలేదు అని అలా అనకుండా, బాగాలేదు అనేది మీరు చెప్పింది బాగుంది అండ్ ఇలా చేస్తే కూడా బాగుంటుందని కన్విన్స్ చేస్తారు. మేము ఫర్ ఎగ్జాంపుల్ అని కొన్ని మేము షార్ట్స్ అని చూపించడము, లేకపోతే రెఫరెన్స్లు మనం చూపించడం అయినప్పుడు వాళ్ళు డెఫినెట్గా అది కన్విన్స్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు స్క్రిప్ట్ మీద ఉంటుంటారు, విజువల్ మీద ఒక్కొక్కసారి ఆ థాట్ రాకపోవచ్చు, దానికే విజువల్ బ్యాక్గ్రౌండ్స్ మనం ఉండేది. సో అలా చూపించినప్పుడు డెఫినెట్గా వాళ్ళు కన్విన్స్. అలాగే మేము బోయపాటి గారితో లెజెండ్ సినిమా చేసాము, మేము ఒక థాట్లో చేసాం సినిమాని. సో డైరెక్టర్ గారు ఆయన ఒక షార్ట్ చెప్పినప్పుడు ఇట్లా మనం డచ్ యాంగిల్స్ అట్లా వెళ్దామంటే, లేదు సార్ మనం ఈ సినిమాకి కొంచెం బెటర్గా ఎట్లా అనుకున్నామని ముందే మేము డిస్కషన్ చేయటంతో ఆ సినిమా ఇద్దరం కలిసి అంత ఎఫర్ట్ పెట్టగలంతో అది ఇమేజ్ అట్లా. నాకు అది రీసెంట్గా ఛాలెంజింగ్ టాస్క్, చాలా మేము అనుకున్న దానికి రీచ్ అవ్వగలిగాం. సో ఇంకా ఫ్యూచర్లో ఏ హీరోతో మీకు వర్క్ చేయాలని ఉంది? నేను ఆల్మోస్ట్ అందరు హీరోలతో వర్క్ చేశాను ఎక్సెప్ట్ నాగార్జున గారు. చాలాసార్లు ట్రై చేశాను, ఆయన కూడా 2-3 సార్లు నన్ను అడిగారు, నీతో వర్క్ చేయాలని ఉంది నాకు రాంప్రసాద్ అని, కుదరలేదు. బట్ ఇన్ ఫ్యూచర్లో డెఫినెట్గా చేస్తాను. అలాగే వెంకటేష్ గారు కూడా అదే మాట నాతోటి. ఆల్మోస్ట్ మహేష్ బాబుతో చేశాను, ఎన్టీఆర్తో చేశాను, ప్రభాస్తో చేశాను. సో వాళ్ళందరితో కూడా వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఫ్యాంటాస్టిక్ పీపుల్, వెరీ నైస్ వాళ్ళతో వర్క్ చేయడం అనేది బ్యూటిఫుల్. సో ఇండస్ట్రీకి రావాలి ఒక అప్కమింగ్ యాక్ట్రెస్ అనుకుందాము ఫర్ ఎగ్జాంపుల్. సో ఇండస్ట్రీకి రావాలి అంటే కెమెరామ్యాన్తో కాస్త ఫ్రెండ్లీగా ఉంటేనే వాళ్ళు ఇండస్ట్రీకి రాగలరు అనేది అంటూ ఉంటారండి, నిజమేనా? అదేం లేదండి, కెమెరామెన్తో కాదు, అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి, అందరితోటి ఫ్రెండ్లీగా ఉండాలి. ఎందుకంటే ఇట్ ఈస్ మీడియా. ఫ్రెండ్లీగా అంటే పర్సనల్ ఫ్రెండ్లీగా అదే, అలాంటిది ఏమీ లేదా? యాక్చువల్గా అండి కెమెరామెన్ అనేది ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద సెట్. డెఫినెట్గా కెమెరా మేమే ఫ్రెండ్లీగా ఉంటాం, వాళ్ళతోటి చనువుగా మాట్లాడతాం. ఎందుకంటే ఇప్పుడు మేము మాట్లాడకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్ రాదు. సో అందుకని వాళ్ళతోటి యాక్చువల్గా నా హీరోయిన్స్ అందరూ నన్ను అంకుల్ అని, డాడీ అని అలా పిలుస్తూ ఉంటారు. సో మనం ఆ బాధ్యతలో ఉండి మనం సెట్కి ఒక ఇంపార్టెంట్ అంటే సెట్ డిసిప్లిన్ మెయింటైన్. సో మేము క్లోజ్గా ఉండాలి కాబట్టి వాళ్ళు మాతో క్లోజ్గా ఉంటారు, అంతే తప్ప అంతకు మించిది ఏం ఉండదు. బేబీ ఏం ఉండదు యాక్చువల్గా అంటే. ఓకే, సో మీరు మీ వర్క్కి సంబంధించి మీకు ఎంత మంచి పేరు వచ్చిందో మా అందరికీ తెలుసు. సో వేరే మూవీస్ ఏమైనా చూసినప్పుడు, కొన్ని మూవీస్ చూసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, అంటే మీకు అనిపిస్తూ ఉంటుంది, అరే ఈ షాట్ ఇలా తీసుంటే బాగుండేది కదా, ఈ సీన్లో ఇలా ఎందుకు తీశాడు, డైరెక్టర్ కూడా చెప్పలేదేంటి అని అనిపించినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? జనరల్గా బయట సినిమాలు చూసేటప్పుడు మ్యాక్సిమం ఆ స్టోరీ తోటి ఎంతవరకు సినిమాటోగ్రఫీ బ్లెండ్ అయిందని ముందు స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయిపోతాం. నేను కూడా బయట సినిమా చూసేటప్పుడు ఒక ఆడియన్ లాగా
మింగిల్ అయి చూస్తాను, కామన్ ఆడియన్ లాగే చూస్తాను. ఎప్పుడైనా ఒక technician గా అయితే చూడరు. కరెక్ట్గా టెక్నీషియన్ లాగా ఎప్పుడు చూడలేదు సినిమాని. టెక్నీషియన్గా చూసే సినిమాలు వేరే ఉంటాయి, మామూలుగా కొంచెం కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తే అనిపించే మీకు, సినిమాలు ఎవరైనా ముందుగా మనకి ఇన్ఫార్మ్ చేస్తే, లేకపోతే జనరల్గా సినిమా చూసేటప్పుడు నేను కూడా కామన్ ఆడియన్ లాగా ఎక్కడో కనెక్ట్ అవుతాం. ఎక్కడో మన థాట్కి ఆ ఫ్రీక్వెన్సీకి వాళ్ళకి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు, అమ్మ ఇది షార్ట్ చాలా బాగా తీసాడు లేదు, లేకపోతే ఇది ఇలా తీస్తే ఇలా బాగుండేదే, నేనైతే ఇట్లా హ్యాండిల్ చేస్తాను అని డెఫినెట్గా అక్కడక్కడక్కడ అనిపిస్తూ ఉంటుంది. డెఫినెట్గా అనిపిస్తుంది. కోపం వచ్చి వాళ్ళకి ఫోన్ చేసి తిట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? కోపం వచ్చి ఎవరికి ఫోన్ చేయలేదు, బట్ నాకున్న మేబీ ఐ డోంట్ నో, నాకున్న ఒక చిన్న హ్యాబిట్ ఉంది, బాగుంటే మాత్రం ఎవరికైనా ఫోన్ చేసేస్తాను, బాగాలేకపోతే నేనేం మాట్లాడరు. ఓకే, సో మీకు ఇండస్ట్రీలో బాగా ఫ్రెండ్లీగా ఉండే, మీతో బాగా చనువుగా ఉండే కెమెరామ్యాన్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి ఏదైనా ఫోన్ చేసి తరచూ మీరు ఏ మూవీ గురించి అయినా డిస్కస్ చేయడం అలా ఏమైనా జరుగుతుంది? యాక్చువల్గా అయితే ఇది కొంచెం ఇండిపెండెంట్ ఐలాండ్ లాగా ఉంటుంది సినిమాటోగ్రఫీ అనేది, కాంపిటేటివ్ వర్క్స్. ఈ మన తెలుగులో కొంచెం అట్లా ఉంది, బట్ తమిళ్లో కొంచెం వాళ్ళు డిస్కస్ చేసుకుంటారంట, నాకు తెలీదు. కానీ యాక్చువల్గా నేను కొంచెం కెమెరామెన్ గోపాలరెడ్డి గారితో మాట్లాడుతుంటాను చనువుగా, తర్వాత రఘు గారితో బాగా మాట్లాడుతుంటాను. మేబీ అట్లా కొంతమంది సీనియర్స్ అంటే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతాను, లేకపోతే వాళ్ళు కూడా మాతో మాట్లాడుతుంటారు. నాకంటే కూడా వాళ్ళు ఫోన్ చేసి ప్రసాద్ అది బాగుంది, అది బాగా చేసావు, ఇది లైటింగ్ బాగుంది, అలా బాగుందని అందరూ చెప్తూ ఉంటారు. నేను కూడా అలా అన్నయ్యేలా నేను చెప్తూ ఉంటాను. ఎక్కువ తెలుగు మూవీస్ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేశారు, అదర్ లాంగ్వేజెస్కి ఎందుకు వెళ్ళు? అంటే నేను బిగినింగ్లో ఇంగ్లీష్ పిక్చర్లు చేశాను, హైదరాబాద్ బ్లూస్ అని చెప్పి. కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాతేనండి ఆల్మోస్ట్ మంచి కెమెరామెన్గా ఉండేటప్పుడు బిగినింగ్లో నాకు కొన్ని సినిమాలు నన్ను డిసప్పాయింట్ చేసినాయి, ఫ్లాప్ అవడం. తర్వాత సరిగ్గా మేబీ నేను కరెక్ట్గా తీయలేకపోవడమో, లేకపోతే నాకు కరెక్ట్ ఎక్విప్మెంట్ లేకపోవడం. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ అని అదర్వైజ్, ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, బట్ మేబీ నాకు అడగడం చేత కాలేదు, లేకపోతే లైటింగ్ కాన్సెప్ట్స్ మేబీ నాకు సరిగా లేక కొన్ని సినిమాలు నేను సరిగా చేయలేకపోయాను, సినిమాలు కూడా సరిగా ఆడలేదు. ఆ టైంలో ఐ ఫౌండ్ వన్ పర్సన్ ఫ్రమ్ అమెరికా, నగేష్ కుక్నర్ అని చెప్పి, అతను వచ్చి ఒక బైలింగ్వల్ లాంగ్వేజ్ సినిమా ఒకటి, ఒక చిన్న సినిమా, అతనితోటి నేను ట్రావెల్ చేసి కొత్త రకంగా అది చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఉన్న బ్రెయిన్లో ఉన్నదంతా అరెస్ట్ చేసి కొత్త ఇంటర్ప్రిట్ చేశాను. అది చాలా ఎక్స్ట్రాడనరీగా నాకు బాగా సక్సెస్ఫుల్గా వచ్చింది సినిమా. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అక్కడి నుంచి ఐ వాజ్ సీయింగ్ కంటిన్యూస్గా నేను ఇంగ్లీష్ పిక్చర్ చూడటం, మార్పులు తెచ్చాను. సో దాని తర్వాత నా వర్క్ స్టైల్ అలా కొన్ని ఇంగ్లీష్ పిక్చర్లు 1-2 ఇంగ్లీష్ పిక్చర్స్ చేశాను. చేసిన తర్వాత క్వైట్ హ్యాపీ విత్ పెద్ద పెద్ద సినిమాలు చేయటం మొదలెట్టాం. దాని తర్వాత నాకు ఎప్పుడు కూడా బయట సినిమా చేయడానికి ఎక్కువ టైం సరిపోలేదు. తెలుగులోనే 1 by 1 పెద్ద సినిమాలు చేయటం రావడంతో కంటిన్యూస్గా కాన్సన్ట్రేట్ చేశాను ఇప్పటిదాకా. సో బయట సినిమా చేయడానికి ఎక్కువ టైం లేకపోవడం వల్ల చేయలేదు అంతే తప్ప వేరే రీజన్ అయితే ఏమీ లేదు. సో ఫ్యూచర్లో ఆఫర్స్ వస్తే మాత్రం టైం ఉంటే డెఫినెట్గా ఇప్పుడు నేను చేంజ్ కావాలనుకుంటున్నాను. సో అదర్ లాంగ్వేజ్కి డెఫినెట్గా చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. సో నేను బేసిక్గా విన్నానండి, బయట చాలా ఎక్కువ సార్లు విన్నాను, కెమెరామెన్కి బాగా ఈగో ఉంటుందంట, ఈగో ఉంటేనే వర్క్ బాగా చేయగలరంట, అవుట్పుట్ బాగా వస్తుందంట. నిజమేనా అండి? ఏ కెమెరామెన్కి విన్నారండి? తూచా అంతా మేము అలా విన్నాం. ఈగో అనేది డెఫినెట్గా వర్త్ ఉన్నవాడికి డెఫినెట్గా ఏదో ఒక రకమైన ఈగో ఉంటుందండి, డెఫినెట్గా 100% ఉంటుంది. సో డెఫినెట్గా వాళ్ళకంటే బాగా వచ్చు అనే కాన్ఫిడెన్స్, మేబీ అది కాన్ఫిడెన్స్ అనుకోండి, ఈగో అనుకోవద్దు. ఇట్ ఈస్ అ కాన్ఫిడెన్స్. ఈగో ఇట్ ఈస్ నాట్ ఈగో కేటగిరీలోకి రాదని నా ఉద్దేశం. ఇట్స్ నాట్ ఈగో, ఇట్స్ డెఫినెట్గా ఒక వర్క్ వచ్చు కాబట్టి కమాండ్ చేయకపోతే, సెట్లో కమాండ్ చేయకపోతే వర్క్ జరగదు కదా. సో అలాంటప్పుడు కొంచెం. సో రవితేజతో వర్క్ చేశారు, ప్రభాస్తో మున్నా ఒకటి, రెబల్ ఒకటి, 2 మూవీస్ చేశారు. సో వాళ్ళతో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ప్రభాస్ గురించి చెప్పండి. ప్రభాస్ డెఫినెట్గా వెరీ గుడ్ యాక్టర్ అండి. చాలా చాలా డార్లింగ్ అనే మాటకి ప్రభాసే 100% ఎగ్జాంపుల్. 100% ఎగ్జాంపుల్. తను చాలా బాగుంటాడు మనిషి. సెట్లో ఎలా ఉంటాడు? సెట్లో చాలా జోవియల్గా చాలా బాగుంటాడు. చాలా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటాడు. రావటమే
సరదాగా ఉంటాడు. ఆ సీరియస్నెస్ ఫిల్మ్లో కనిపిస్తుంది తప్ప బేసిక్గా చాలా బాగా పాడతాడు తను. గజల్స్ అన్ని భలే పాడతాడు తను. ఎవరికి తెలియదు అది. మేము వన్స్ మున్న సినిమాకి అందరం థాయిలాండ్ వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఏమంటారు మన విలేజ్ టైప్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి కదా, అలాంటివి పాడుతుంటాడు. అది పాడుతూ ఉంటే అసలు ఇంకా తన్ని చూసి తన పాటలు పాడేది చూస్తే అసలు టోటల్ కాంట్రాస్ట్. చాలా భలే ఉంటాయి అసలు. చాలా బాగా పాడి ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు తను. యూనిట్ అందరినీ ఫుల్ టైం పాస్. చాలా మంచి జోక్స్ కట్ చేస్తాడు. చాలా బాగుంటుంది అతనితో. హ్యాపీగా ఉంటుంది. రవితేజ ఇస్ వెరీ ఫాస్ట్ మ్యాన్. చాలా తను యాక్చువల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ఏదైనా వర్క్ లైట్ పోతుందంటే తొందరగా చేద్దామని. ఈవెన్ వెంకటేష్ గారితో కూడా అట్లాగే ఉంటుందంట. నేను వెంకటేష్ గారితో ఎక్కువ వర్క్ చేయలేదు. నేను అంటూ ఆయన కూడా రెస్పాన్సిబిలిటీ అంటే షూటింగ్ మీద రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకొని ముందుకు జరిపిస్తూ ఉంటారు. అదొక మంచి, ఒక్కొక్క యాక్టర్ ఒక్కొక్క రకంగా బాగుంటారు. సో హీరోయిన్స్లో మీరు వర్క్ చేసిన హీరోయిన్స్లో కొంచెం ఫ్రెండ్లీగా ఎవరితో అయినా ఇలా చెప్తే పర్లేదు వాళ్ళతో ఫ్రీగానే చెప్పొచ్చు, నువ్వు ఈ షార్ట్కి ఈ కలర్ కాంబినేషన్ డ్రెస్ వేసుకొని ఉంటే బాగుండేదేమో, సో ఇలా ఫ్రెండ్లీగా చెప్తే ఫీల్ అవ్వాలనుకునే హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారు? చాలామంది మోస్ట్లీ హీరోయిన్స్ ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ అందరూ డిజైనర్స్తో వస్తున్నారు. అంటే మాకు సెట్స్కి వచ్చాక ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతూ ఉంటుంది. మేబీ కలర్ బ్యాక్గ్రౌండ్స్ని బట్టి కలర్ చేంజ్ చేస్తే బెటర్ అని అనిపిస్తుంది. ఎక్కడో ఒకటి జరుగుతుంది తప్ప ఈ రీసెంట్ డేస్లో జరగట్లేదు. ఎందుకంటే వీ హ్యావ్ ప్రీ వర్క్ చేస్తాం. ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఏ కలర్ వేస్తే బాగుంటుందని దానికంటూ డిజైనర్స్ వచ్చారు. ఇంతకుముందు అలా లేదు. కొంచెం అంటే మనకు ఒక 10 years బ్యాక్గ్రౌండ్. ఐ గాట్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ మహేశ్వరి. నీకోసం అని శ్రీను ఎట్ల సినిమా చేసినప్పుడు మేము ఏదో ఒక లొకేషన్కి వెళ్ళే సాంగ్ సీక్వెన్స్ అనుకున్నా. ఆస్ట్రేలియా నుంచి బర్డ్స్ వస్తాయంట వైజాగ్కి. సో అది కరెక్ట్గా మేము వెళ్ళిన టైంలో వచ్చి, సో అది షూట్ చేద్దామని నేను చాలా తపన పడి నేను మహేష్ని రిక్వెస్ట్ చేశాను. మహి కొంచెం వెళ్ళి నాకు ఇమ్మీడియట్గా కార్ అప్పుడు కొత్తగా వచ్చింది అనుకుంటా సెల్ ఫోన్ చేసి ఇలాగ నువ్వు డార్క్ బ్లాక్ అవుట్ వేసుకుని రెడీ అవుతావంటే అమ్మాయి ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి వేసుకుని అప్పటికప్పుడు మార్నింగ్ 6 o'clock వచ్చి షార్ట్ చేసి వెళ్ళింది. సో అట్లాగా మేము చెప్తే కలర్స్ వాళ్ళు చాలా బాగా తీసుకుంటారు. సో ఇంత బిజీ షెడ్యూల్లో పర్సనల్ లైఫ్కి టైం కేటాయించడం, సరదాగా బయట మీరు అనుకున్న లొకేషన్స్కి వెళ్ళడం ఏదైనా ఉంటుందా అండి? ఫుల్ బిజీ ఆల్వేస్? పర్సనల్ లైఫ్లో అంటే టూర్స్ వెళ్తూ ఉంటాను బాగా. మోస్ట్లీ టెంపుల్స్ అలాగే వెళ్తుంటాం. ఎందుకంటే టెంపుల్స్ బాగా ఇష్టం, పీస్ఫుల్గా ఉంటుందని. మేమంటే ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ వెళ్తూ ఉంటాం కాబట్టి ఒక్కోసారి ఫాదర్ మదర్ ఫ్యామిలీతో వెళ్ళిపోతూ ఉంటాను. ఓకే. కిడ్స్ ఏం ఉన్నారా అండి? ఓకే. ఏం చదువుకుంటున్నారు వాళ్ళు? పాప ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తుంది ప్రస్తుతం. డిప్లొమా కంపెనీ ఇంజనీరింగ్ అయిపోయి షీఈ్ వర్కింగ్ ఇన్ ఎయిర్పోర్ట్. సో ఫ్యూచర్లో ఏమన్నా డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఉందా? అల్టిమేట్గా ఫైనల్ డెస్టినేషన్ అదే అవుతుంది. ఓకే. డెఫినెట్గా ఎప్పుడైనా చేస్తాను, కంపల్సరీ చేస్తారు. ఇప్పుడు దాకా అనలేదు ఎవరితోటి, బట్ ఇప్పుడు డెసిషన్ తీసుకుని చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. మనం రెగ్యులర్ లైఫ్లో బోల్డ్ చేస్తూ ఉంటాం. నథింగ్ రెగ్యులర్లో చేసేదే మనం సినిమాలు చేస్తాం. సో అది ఎప్పటికైనా హ్యాండిల్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఫ్యూచర్లో మీ నుంచి మేము ఒక మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కామెడీయా, థ్రిల్లరా, ఎలా, ఏ మూవీ అనుకోవచ్చు? డెఫినెట్గా స్టోరీస్ అంటే మీకు ఎక్కువగా ఇష్టం? నాకు కృష్ణవంశీ గారు అంటే బాగా ఇష్టం. ఎందుకంటే తనతోటి మురారి చేశాను. బేసిక్గా తనంటే బాగా తన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది నాకు. ఆయన స్టేజ్లో ఆయన రాగా మేబీ ట్రై చేస్తాను అనుకుంటున్నాను. మీ ఫేవరెట్ కమీడియన్ ఎవరు? నా ఫేవరెట్ కమీడియన్ చాలామంది. బ్రహ్మానందం గారు. ఇంకా బ్రహ్మానందం గారు తర్వాత ఇంకెవరు లేరా? బ్రహ్మానందం గారి తర్వాత ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సప్తగిరి చాలా టైమింగ్ బాగుంది, తన టైమింగ్ చాలా బాగుంటుంది. సో సప్తగిరి ఎక్స్ప్రెస్ ఈ డైరెక్టర్తో వర్క్ చేయడం మీకు ఎలా ఉందండి? ఫస్ట్ అగైన్ మళ్ళీ ఫస్ట్ పిక్చర్ తనకి. ఇంతకుముందు ఒక సినిమా చేశాడు వాళ్ళతోటి.
ఇది మంచి ఎక్స్పీరియన్స్ దాంతో. కొత్త డైరెక్టర్ ఒక సీనియర్ మోస్ట్ కెమెరాతో వర్క్ చేశారు. అది ఒక యాక్చువల్గా ఎప్పుడు కూడా ఒక ఫ్రెష్ డైరెక్టర్ సీనియర్ కెమెరామెన్ ఉంటే డెఫినెట్గా ప్రాజెక్ట్ డెఫినెట్గా ఒక కరెక్ట్ అయిన ట్రాక్లో వెళ్తుందని నా ఉద్దేశం. ఇద్దరు కొత్త అయితే కొంచెం కాంప్లికేటెడ్, డెఫినెట్గా కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో ఇండస్ట్రీలో ఇప్పుడు వింటున్నామండి, అవసరం ఉన్నా లేకపోయినా వాంటెడ్గా ఎక్కువ ఎక్విప్మెంట్ తీసుకొచ్చేసి, సో ఒక సినిమాకి సంబంధించి అక్కడ అవసరం ఉండొచ్చు లేకపోవచ్చు, కావాలని చెప్పేసి ఇదంతా కావాలి, ఎక్విప్మెంట్ అంతా అవసరమే అని చెప్పి తీసుకొచ్చి అందులో ఎక్విప్మెంట్ హాఫ్ మాత్రమే యూస్ చేసి ప్రొడ్యూసర్కి నష్టాన్ని కలిగించి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దాని గురించి మీరేమంటారు? జరుగుతున్నాయంటే మాకు ఇన్ఫర్మేషన్ ఏ సినిమాకి అలా జరిగింది చెప్పండి. పర్టికులర్గా సినిమా పేరు చెప్పం కానీ అలాంటిది అయితే ఉందండి. అట్లాంటిది ఏం ఉండదండి. యాక్చువల్గా అయితే కొన్ని డిసైడ్ అవుతారు కొన్ని సెట్స్కి బాగా వాడాలని. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ పరిధిలో కొన్ని షార్ట్స్ తీయలేకపోవచ్చు, అప్పుడు కొన్ని డెఫినెట్గా ఉంటాయి. కొన్ని డెఫినెట్గా అన్నీ తీసుకొచ్చిన లైట్లని లేకపోతే తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ అంతా వాడలేరు కొన్ని. అంటే ముందే వాళ్ళకి స్క్రిప్ట్ తెలిసినప్పుడు ఎక్విప్మెంట్ ఎంత ఉంటుందో కూడా తెలుస్తుంది కదండి, ఏ సీన్కి ఎంత అవసరం ఏంటో వాళ్ళకి ముందే తెలుస్తుంది కదా. డెఫినెట్గా అది తీసుకోవాలి. అది ఎలా ఉంటుందంటే అండి, ప్రీ ప్రొడక్షన్ చేయాలి. ఇప్పుడు హాలీవుడ్లో అలా చేస్తారు. హాలీవుడ్లో కంటిన్యూస్గా వాళ్ళు ఎక్కడ ఏ షార్ట్ తీస్తారో షార్ట్ డిసైడ్ అయితే దాని ప్రకారమే ఎక్విప్మెంట్ అంతా డిసైడ్ అవుతుంది. అలాంటి టెక్నాలజీ ఇప్పుడు మనకి ఇంకా రాలేదు. ఎందుకంటే డైరెక్టర్స్ ఆన్ స్టోరీ బోర్డ్లో సినిమా చేయగలిగితే డెఫినెట్గా చాలా చాలా వరకు మిగులుతుంది. సో ఉజ్జాయింపుగా కొన్ని ఏం చేస్తారంటే ఇలాగ సెట్స్ వేసి మనకి టైం కన్జ్యూమింగ్ కూడా, టైం ఫ్రేమ్ కూడా తక్కువ ఉంటుంది. సో వీళ్ళు ఒక అప్రాక్సిమేట్గా తెస్తాం, ఎక్విప్మెంట్ బుక్ చేస్తారు. అన్నట్టుగా హాలీవుడ్ లో ఏంటంటే వాళ్ళకి రేపటి సీన్ ఏంటి అని అనేది స్టోరీ బోర్డ్ ఎక్విప్మెంట్ తెచ్చుకుంటారు. ఇక్కడ మన ఇండియాలో ప్రొడ్యూసర్ పెట్టుకుంటాడు కదా అనే ఉద్దేశంతో వీళ్ళు కేర్లెస్ గా ఉంటారండి. అలా ఏముంటుందండి, కాదు. యాక్చువల్గా ఏంటంటే స్టోరీ బోర్డు ఉంటే డెఫినెట్గా మనం ఎక్విప్మెంట్ చాలా వరకు సేవ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ఎక్విప్మెంట్, టైం సేవ్ చేయొచ్చు, యాక్టర్స్ యొక్క టైంని సేవ్ చేయొచ్చు, మేబీ ఆల్ యాంగిల్స్లో అన్ని రకాలుగా. బడ్జెట్ కంట్రోలింగ్ అనేది ఎక్కడ వస్తుందంటే డెఫినెట్గా మనకి స్టోరీ బోర్డు ఉన్నప్పుడు డెఫినెట్గా అది వస్తుంది. అది స్టోరీ బోర్డు ఉండాలంటే దానికి 1 year ప్రీ ప్రొడక్షన్ చేయాలి. ఆ టైమింగ్ని మనం చూసుకుని చేస్తే డెఫినెట్గా చాలా వరకు మిగులుతుంది. కాకపోతే ఏంటంటే మీరు అన్నది ఎక్విప్మెంట్ అక్కడ ఎక్కువ డంప్ చేయటం వల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది అనేది డెఫినెట్గా అంత కరెక్ట్గా కాదేమో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి జరగచ్చు, ఒక్కొక్కసారి జరగచ్చు, జరగకపోవచ్చు. జరిగే ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయి. జరిగే ఛాన్సెస్ తక్కువ. ఓకే. సో ఇండస్ట్రీలో చాలామంది కెమెరామ్యాన్స్ ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకు అంటే అనుకున్నంత క్రెడిట్ వాళ్ళకి రావట్లేదు అని చెప్పేసి. వాళ్ళు ఎంత కష్టపడి అవుట్పుట్ ఇచ్చినా సరే మొత్తం క్రెడిట్ అంతా డైరెక్టర్కే వెళ్ళిపోతుందని ఫీల్ అయ్యే కెమెరామ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఆ జాబితాలో మీరు కూడా ఉన్నారు. క్రెడిట్ డెఫినెట్గా ఒక సినిమా బాగుంది అంటే డెఫినెట్గా ఫోన్ చేసి చెప్తారు, లేకపోతే నెట్స్ ఉన్నాయి. నెట్ ఇప్పుడున్న టెక్నాలజీ, పేపర్ ఉంది, మీడియా ఉంది, నెట్లో రాసేస్తున్నారు సినిమాటోగ్రఫీ బాగుంది, డైరెక్షన్ బాగుందని ఎక్కడికక్కడ సపరేట్ చేసేస్తున్నారు. డెఫినెట్గా మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, డైరెక్షన్ బాగాలేదు అని చెప్పే సినిమాలు కూడా ఉంటాయి. అలాంటి టైంలో డైరెక్టర్ ఆ సినిమాటోగ్రఫీ కూడా నేను చెప్తేనే అలా చేశారు, వాళ్ళకి అంత లేదు అని చెప్పే డైరెక్టర్లు కూడా ఉంటారు. అలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైందా మీకు? నాకే అలాంటి అనుభవం ఎదురవ్వలేదండి. బట్ ఏంటంటే డైరెక్షను, సినిమాటోగ్రఫీ ఇవన్నీ కూడా ఒక బ్లండ్, ఒక మిక్స్. అది ఎప్పుడు కలిసి అందరూ కలిసి చేయాల్సిందే. అది మేబీ నాకు ఒక చిన్న థాట్ రావచ్చు, అది కెమెరా ఎక్కడ పెడితే బాగుంటుంది, అక్కడ పెడితే బాగుంటుందని ఒక డైలాగ్ చెప్పచ్చు, మేబీ ఎక్కడ స్లిప్ అయితే అది దానికి దట్ మీన్స్ నాకు డైరెక్షన్ చేసేసినట్టు కాదు. అలాగే వాళ్ళు చెప్తారు, ఏమండి కెమెరా లోలో ఇంగ్లో పెడదామా లేకపోతే ఇలా పోర్ట్రేట్ చేద్దామంటారు. దట్ మీన్స్ వాళ్ళు కెమెరా వచ్చేసినట్టు కాదు, అది ఇద్దరు కలిసి చేయాల్సింది. అది సో ఇండస్ట్రీలో ఉన్న కెమెరామ్యాన్స్ అందరూ, మీరు, సో అందరూ మీతో పాటు అందరూ, సో ఎప్పుడైనా గెట్ టుగెదర్ పార్టీస్ ఏమైనా చేసుకుంటూ ఉంటారా, కలుస్తూ ఉంటారా? ఎవ్రీ సెకండ్ సండే మాకు ఒక యూనియన్ ఉంది, మాకు అసోసియేషన్ ఉంది. ఓన్లీ ఇండస్ట్రీ మాత్రమే? ఓన్లీ ఇండస్ట్రీ మీటింగ్స్ ఉంటాయి. అంటే దీంట్లో ఫ్లాస్ ఏమున్నాయి, మిస్టేక్స్ ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే అప్డేట్స్ ఏంటి, కొత్త ప్రాజెక్ట్స్ ఏం జరుగుతున్నాయి, అందరూ మాకు సీనియర్స్ ఉంటారు, మా చీఫ్లు ఉంటారు, వాళ్ళందరూ వచ్చి వాళ్ళతో మేము చాట్ చేస్తాం. ఏ సినిమాలు చేస్తున్నారు, ఏ లొకేషన్కి వెళ్ళాము, ఏది బాగుంది, ఏ సీన్స్ ఎలా తీసాం
అనేది డెఫినెట్గా మేము అందరం కలిసి అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ని బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు. అవి ఎవ్రీ సెకండ్ సండే జరుగుతుంది. అది మస్ట్ అండ్ షుడ్గా జరుగుతుంది. సో జూనియర్ ఉన్న అంటే కెమెరామ్యాన్స్ ఎవరైతే అప్కమింగ్ కెమెరామ్యాన్స్ వాళ్ళు కూడా చాలా నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది అలాంటి గెట్ టుగెదర్ పార్టీస్ ఉండడం. అక్కడ మాకు లైబ్రరీ ఉంటుంది. ఎవరికి తగ్గ వాళ్ళు స్పాన్సర్ చేస్తాం. స్పాన్సర్ చేస్తే వచ్చి జూనియర్స్ అందరూ వచ్చి నేర్చుకోవడం. తర్వాత కెమెరా అసిస్టెంట్స్ ఉంటారు, అప్కమింగ్ వాళ్ళు ఉంటారు, షఫల్ అవుతూ ఉంటారు. ఈ కెమెరామెన్ నుంచి ఆ కెమెరామెన్ దగ్గరికి వెళ్తాం, ఈ కెమెరామెన్ నుంచి అక్కడికి వెళ్తాం. అవి కూడా జరుగుతూ ఉంటాయి. బాగుంటుంది. ఆ మీట్ అంతా చాలా బాగుంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కెమెరాలో వచ్చిన చేంజెస్ ఏ ఉన్నాయండి? 5D అని అవన్నీ చూస్తున్నాం కదా మనం. సో ఆ చేంజెస్ గురించి, ఆ మోడల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు మీకు తెలిసి అందరికీ తెలిసిందే బ్లాక్ అండ్ వైట్ కలర్ అనేది. ఇప్పుడు డిజిటల్ ఫార్మాట్ అనేది కొత్తగా వచ్చింది. ఇప్పుడు డిజిటల్లోనే ఎక్కువ రెజల్యూషన్స్ అంటే ఇంతకుముందు 2K అని 4K అనేది వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 4K రెజల్యూషన్కి రీచ్ అవుతాం. అంటే ఆల్మోస్ట్ యూ కెన్ సీ ది బెస్ట్ క్వాలిటీ. సో తర్వాత ఏంటంటే ఎక్కువ లైట్స్ వాడకుండా న్యాచురల్గా తీసేటట్టుగా సెన్సిబుల్ కెమెరాస్ అవి లేటెస్ట్గా వచ్చాయి. అవి కాకుండా ఇప్పుడు సైజ్ ఆఫ్ ది కెమెరా కూడా తగ్గుతూ వస్తుంది. అప్పుడు అంత పెద్ద కెమెరా అవి కాకుండా ఇప్పుడు వచ్చేసి కాంపాక్ట్ అండ్ మోర్ ఎఫెక్టివ్ కెమెరాస్. సో వెయిట్లెస్ ఒకటి వచ్చింది. సో అలా కాకుండా డ్రోన్స్ వచ్చాయి ఇప్పుడు. సో మనం ఇంతకుముందు ఎప్పుడు ఈ పర్స్పెక్టివ్లోనే చూసేవాళ్ళం. మన ఐ కాంటాక్ట్లో లేకపోతే కింద నుంచి చూస్తే ఎలా ఉంటుంది, కొంచెం పైనుంచి అలా చూస్తే ఎలా ఉంటుందని చూసాను. అలా కాకుండా బర్డ్ వ్యూ అని ఒకటి వచ్చింది. లైక్ యూ కెన్ గో వెరీ హైట్ లైక్ 200-300 feet or 500 feet. సో అక్కడి నుంచి కూడా మనం షార్ట్స్ తీయగలిగేటట్టుగా ఇప్పుడు కొత్తగా డ్రోన్స్ వచ్చాయి. దట్స్ ఆల్సో వెరీ నైస్ టెక్నాలజీ. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని రిస్క్ షాట్స్ చేసేటప్పుడు ఎంత ఎక్స్పెన్సివ్ కెమెరా మనం రిస్క్ చేయలేం. సో అలాంటప్పుడు మేబీ కార్ చేసింగ్ సీన్స్ కానీ లేకపోతే కొన్ని డేంజరస్ ఎలిమెంట్స్లో షాట్స్ తీస్తూ ఉంటాం. మేబీ కార్ చేసింగ్ తీసేటప్పుడు కెమెరా ఆ ప్లేస్లో పెడితే భయం. ఎందుకంటే మేబీ ఆల్మోస్ట్ ఇప్పుడు కెమెరాస్ అంటే 2 crores, 3 crores, 5 crores వరకు వెళ్ళిపోయింది. సో అలాంటి సీక్వెన్స్లు తీసే కెమెరాస్ కూడా లేటెస్ట్గా వచ్చాయి. అంటే సాగ్రిగేట్ చేసేసింది. సో మోషన్ ఇమేజ్ అంటే స్లో మోషన్స్ ఎక్స్ట్రీమ్ ఒక బుల్లెట్ కాలిస్తే కూడా బుల్లెట్ను కూడా మనం మామూలుగా ఒక రైఫిల్ కాలిస్తే బుల్లెట్ యూ కాంట్ సీ. సో మీరు ఆ బుల్లెట్ని కూడా డీటెయిల్గా చూడగలిగే కెమెరాస్ వచ్చాయి. ఆల్మోస్ట్ 5000 frames per second అలాంటి ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు దాంతో మనం ఎక్స్ట్రాడినరీగా ఒక విషయాన్ని మన కంటికి దొరకని విషయాన్ని కూడా మనం కెమెరాలో బంధించవచ్చు. అలాంటి టెక్నాలజీ వచ్చిన కెమెరాస్. సో మీరు రెయినీ సీన్స్ బాగా ఎక్కువగా చక్కగా నీట్గా షూట్ చేస్తారని పేరుంది మీకు. సో అంత వర్షంలో కూడా ఆ రెయినీ దాంట్లో మీరు అంత క్లియర్గా ఎలా షూట్ చేయగలరు? టెక్నిక్ ఏంటి? టెక్నిక్ ఏ లేదండి. ముందు ఏంటంటే ఏ పనైనా మనం ఏంటంటే దాని ప్రికాషన్స్ మనం జాగ్రత్తగా తీసుకుంటే డెఫినెట్గా నేను ముందు కెమెరా వర్క్ కంటే కూడా దాని ముందు ఉన్న ప్రికాషన్స్ 0.5-10% మనం ప్రికాషన్స్ తీసుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. కార్లో వైపర్ ఎలా క్లీన్ చేస్తుందో ఆ లెన్స్ను కూడా అలా క్లీన్ చేసే ఫిల్టర్స్ వచ్చాయి. ఇట్ వైప్స్ ద రైన్. మనకి కార్లో వెళ్తున్నప్పుడు వైపర్ క్లీన్ చేస్తున్నప్పుడు మనకి ఎంత విజన్ క్లియర్గా ఉంటుందో ఆ ఇన్విజిబుల్ అవుతుంది. ఆ వైపర్ అనేది ఇన్విజిబుల్ వైపర్స్ ఉంటాయి. సో దాంతో అది ఇమేజ్ క్లియర్గా. సో హీరోని కూడా చాలా చక్కగా చూపిస్తారు మీరు. నిజంగా అండి. సో దట్స్ ఆల్ టెక్నాలజీ. సో మోర్ అడ్వాన్స్డ్. ఇప్పుడు వచ్చిన థండర్స్ కానీ మేబీ రెయిన్లో థండర్స్ ఉంటాయి, అవి కూడా ఆర్టిఫిషియల్. మేము ఆల్మోస్ట్ ఏంటంటే రెయిన్ని న్యాచురల్గా తీయటం కంటే క్రియేట్ చేసి తీయటమే చాలా క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పటి వరకు ఏంటంటే కెమెరామ్యాన్ తన జీవిత చరిత్ర రాసుకున్న దాఖలాలు అయితే లేవు, ఇప్పటి వరకు అయితే లేవు. ఫ్యూచర్లో ఏమన్నా ఇది మీరు తీసుకుంటారా, రైట్ని మీరు తీసుకుంటారా? నేను ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్గా చాలా మంచి కెమెరామెన్స్ ఉన్నారు. వాళ్ళ గురించి బుక్స్ కూడా ఉన్నాయండి ఇప్పటికి. నాకు తెలిసి హాలీవుడ్లో విక్టోరియా స్టెరరో అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ది బెస్ట్ కెమెరామెన్, నాకు బాగా ఇష్టం ఆయన పర్సనల్గా. అలాంటి వాళ్ళ గురించి బుక్స్ ఉన్నాయి, మంచి బుక్స్. మనకి సోకాల్డ్ మార్కెస్ బాట్లే గారు కానీ విన్సెంట్ గారు కానీ వీళ్ళందరూ వాళ్ళ గురించి బుక్స్ రాయొచ్చు. డెఫినెట్గా వాళ్ళ డిసిప్లిన్ కానీ వాళ్ళ వర్క్స్ కానీ ఆల్మోస్ట్ టెరిఫిక్ కెమెరామెన్స్.
ప్రస్తుతం అంటే డెఫినెట్గా మేబీ ప్రతి కెమెరామెన్కి వాళ్ళు పనిచేయటమే టైం సరిపోతుంది. ఆథర్స్ రావాలి మరి. సో మిమ్మల్ని చూసి చాలామంది ఇంప్రెస్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మిమ్మల్ని కలిసినప్పుడు ఏం మాట్లాడుతూ ఉంటారు, ఎలా ఎలా స్పందిస్తారు ఆ టైంలో మీరు? ఫస్ట్ వాళ్ళ గురించి నేను డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అవుతాను నన్ను వచ్చి మీట్ అవ్వడం. చాలామంది జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రం నేను ఎడ్యుకేట్ ఉండి చేయగలిగితే చాలా బాగుంటుంది. నా దగ్గర నుంచి చాలామంది కెమెరామెన్లు రెడీ అయ్యి వెళ్ళారు. వాళ్ళందరినీ బాగా ఎంకరేజ్ చేస్తాను నేను. ప్లస్ మోర్ ఇంటూ కెమెరా వర్క్ కాకుండా నేను ఐ కాన్సన్ట్రేట్ మోర్ జనరల్ నాలెడ్జ్. కెమెరా వర్క్ ఈస్ నథింగ్ బట్ జనరల్ నాలెడ్జ్. సో సెన్స్, దాని తర్వాతే కెమెరా వర్క్. ఇది ఒక ఆల్ఫాబెట్స్ లాంటిది కెమెరా అనేది. మిగతాదంతా మనకి జనరల్ నాలెడ్జ్ కావాలి. సినిమాకి మెయిన్గా ఎక్కువ జనరల్ నాలెడ్జ్ ఉండాలి, అన్నిటికంటే కూడా కామన్ సెన్స్. అది ఉంటే స్పాంటేనియసీ, ఆ ట్రిక్కీ వర్క్, సింక్రనైజింగ్, మేబీ సౌండ్కి తాళం ఎట్లా మనం సింక్ చేయాలో అలాగ సినిమాకి సింక్ చేస్తేనే చేయగలుగుతాం. ఇవన్నీ ఎట్లా వస్తాయంటే బేసిక్ ఎడ్యుకేషన్ ఉండి మనకి జనరల్ నాలెడ్జ్ ఉంటే డెఫినెట్గా అది ముందు ఉండాలని చెప్తూ ఉంటాను. సో మొత్తానికి మా స్టూడియోకి వచ్చి ఈరోజు ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఎలాంటి మార్పులు అయినా సరే ఏ విధంగా వచ్చాయి అండ్ అప్కమింగ్ కెమెరామ్యాన్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఏం చేయాలి, ఏం చేస్తే పైకి వస్తాము అనే విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా చక్కగా చెప్పారండి. సో ఇంత టైం స్పెండ్ చేసి మాకు ఇన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.